ప్రైజ్ ద లార్డ్. నేటి సమాజంలో కుమారుడు కుమార్తె కూడా తల్లిదండ్రుల పట్ల చేయకూడని అనేకమైన పనులు చేస్తూ వారి జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. అయితే నువ్వు ఏ కుమారుడుగా ఉంటున్నావో, ఏ కుమార్తెగా ఉంటున్నావో ఒక్కసారి నీవే ఆలోచించుకో. నీ కొరకు బైబిల్ గ్రంథము రాయబడిన వచనాలను ఒకసారి గమనిద్దాము. మొదటగా తుంటరిలో సహవాసం చేసే కుమారుడు అపకీర్తి తెచ్చుచున్నాడు. సామెతలు 28:7 వచనము. రెండవదిగా జ్ఞానమును ప్రేమించే కుమారుడు తండ్రిని సంతోషపరచుచున్నాడు. సామెతలు 29:3 వచనము. నువ్వు తుంటర్ల సహవాసము చేసే కుమారుడుగా ఉంటావా? నీ తల్లికి తండ్రికి అపకీర్తి తెచ్చే కుమారుడుగా కుమార్తెగా ఉంటావా? లేక జ్ఞానమును ప్రేమించే కుమారుడుగా తండ్రిని సంతోషపరిచే కుమారుడుగా నీవు ఉంటావో అది నీ చేతిలోనే ఉన్నది. రెండవదిగా వేశ్యలతో సాంగత్యము చేసే కుమారుడు తండ్రి ఆస్తిని పాడు చేయుచున్నాడు. సామెతలు 29:3 వచనము. ఉపదేశము అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు. సామెతలు 28:7 వచనము. మనము తండ్రి యొక్క తల్లి యొక్క ఆస్తిని పాడు చేసేవారుగా ఉంటున్నామా? లేక బుద్ధి కలిగి వారు మనకు అనుగ్రహించిన మనకి ఇచ్చిన దానిని ఇంకా వృద్ధి చేసి వారిని సంతోష పెడుతున్నావా? అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఏ కుమారుడుగా ఉన్నావో, ఏ కుమార్తెగా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. మూడవదిగా చూస్తే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు. సామెతలు 13:1. మూఢుడైన కుమారుడు తండ్రి చేయి శిక్షను తిరస్కరించేవాడు. సామెతలు 15:5. అవును, నువ్వు తండ్రి శిక్షించిన కుమారుడుగా, జ్ఞానం కలిగిన కుమారుడుగా ఉన్నావా? లేదా మూఢుడై నీ తండ్రి చేయి శిక్షను నువ్వు తిరస్కరిస్తున్నావా? నీవే ఒక్కసారి గమనించుకో. నాలుగవదిగా తండ్రిని తల్లిని దూషించే కుమారుడు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. సామెతలు 20:20. తండ్రికి కీడి చేసి తల్లిని తరిమివేసే కుమారుడు అవమానంను అపకీర్తిని కలగచేయను. సామెతలు 19:26. నువ్వు ఎలా ఉంటున్నావో ఒక్కసారి ఆలోచించుకో. బుద్ధిహీనుడకు కుమారుడు తండ్రికి దుఃఖం తెస్తాడు, తన తల్లికి బాధ కలగజేస్తాడు. సామెతలు 17:25. ఒక కుమార్తెగా కుమారుడుగా ఉన్న నీవు నీ తండ్రికి దుఃఖం తీసుకురావద్దు, నీ తల్లికి బాధ కలగచేయవద్దు. గద్దింపుకు లోబడు కుమారుడు బుద్ధిమంతుడగును. సామెతలు 15:5. ఎవరైతే గద్దింపునకు లోబడతారో, తల్లి మాట తండ్రి మాట వింటారో వాళ్ళు బుద్ధిమంతులవుతారు. తల్లిదండ్రులకు విధేయత కలిగి నీవు బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు నీకు అనుగ్రహించిన వచనములన్నిటినీ కూడా అంగీకరించి నీ తల్లికి తండ్రికి చేయవలసినదంతయు చేసి మంచి కుమారుడుగా, మంచి కుమార్తెగా తల్లిదండ్రుల దృష్టిలో, దేవుడి దృష్టిలో మంచి పేరు సాధించుకుంటామని ఆశిస్తూ